శ్రీమాత్రే నమః. ఈరోజు వీడియో మనం భగవద్గీత 4వ అధ్యాయంలో మనము 23 నుంచి 32వ శ్లోకం వరకు ఈ వీడియోలో చూద్దామండి. వీడియోలకు వెళ్ళిపోదాము. జ్ఞానయోగము 23వ శ్లోకము. గత సంగస్య ముక్తస్య జ్ఞానావస్థితచేతసః యజ్ఞాయాచరతః కర్మ సమగ్రం ప్రవిలీయతే. తాత్పర్యము: ఆసక్తి, దేహాభిమానము, మమకారము ఏ మాత్రము లేనివాడును, పరమజ్ఞానమునందే నిరంతరము మనస్సును లగ్నము చేసిన వాడును, కేవలము యజ్ఞార్థమే కర్మలను ఆచరించువాడును అగు మనుషుని యొక్క కర్మలన్నీను పూర్తిగా విలీనమగును అనగా మిగిలియుండును. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 24వ శ్లోకము. బ్రహ్మార్పణం బ్రహ్మహవేరు బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం బ్రహ్మైనేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధినా. తాత్పర్యం: కర్మనే బ్రహ్మని స్థిరంగా భావించే వారికి బ్రహ్మమే అవిస్సు బ్రహ్మమనే అగ్నిలో బ్రహ్మ చేత సమర్పించబడుతుంది. అతనిచే అందులో పడిన గమ్యము కూడా బ్రహ్మమే. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 25వ శ్లోకము. దైవమేవాపరే యజ్ఞం యోగినః పర్యుపాసతే బ్రహ్మాజ్ఞావపరే యజ్ఞం యజ్ఞనైవోపజూహతే. తాత్పర్యం: కొందరు యోగులు దైవయజ్ఞాన్నే చక్కగా చేస్తారు. కొందరు బ్రహ్మమనే అగ్నిలో యజ్ఞము ద్వారా యజ్ఞాన్ని తనలోని జీవభాగాన్ని అర్పిస్తారు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 26వ శ్లోకము. శ్రోత్రాణ్యేంద్రియాణ్యన్యే సంయయాగ్నిషు జోహతే శబ్దదీనశ్వయానన్యా ఇంద్రియాజ్ఞాహు జోహతే. తాత్పర్యం: కొందరు ఇంద్రియములన్నింటినీ నిగ్రహం వేడి అగ్నియందు హోమము చేయుదురు. మరికొందరు యోగులు శబ్దాన్ని, సమస్త విషయాలను ఇంద్రియ రూపాగ్నుల యందు వాహనము చేయుదురు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 27వ శ్లోకము. సర్వేంద్రియ కర్మాణి ప్రాణకర్మాణి చాపరే ఆత్మ సంయమయోగాగ్నౌ జోహతి జ్ఞానదీపితే. తాత్పర్యము: మరికొందరు ఇంద్రియ వ్యాపారములను, ప్రాణశక్తి వ్యాపారములను అన్నింటినీ జ్ఞానము చే ప్రకాశింపబడిన మనోవిగ్రహం అనేది అగ్నియందు హోమము చేయుచున్నారు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 28వ శ్లోకము. ద్రవ్యయజ్ఞస్తపో యజ్ఞ యోగయజ్ఞ సతాపరే స్వాధ్యాయజ్ఞాన యజ్ఞక్ష యతయః సంశ్రితవ్రతాః. తాత్పర్యం: మరికొందరు కఠినమైన నియమాలతో ప్రయత్నము చేస్తూ ద్రవ్య తపో యోగ స్వాధ్యాయ జ్ఞాన యజ్ఞాలుగా కలిగి ఉన్నారు. భగవద్గీత 4వ అధ్యాయం జ్ఞాన యోగము 29వ శ్లోకాను. ఆపానే జోహతి ప్రాణం ప్రాణే పానం తథా పరే ప్రాణాపానగతే రుద్ధ్వా ప్రాణాయామపరాయణః. తాత్పర్యం: అలాగే ప్రాణామయ అపరాణమైన మరికొందరు ఉచ్ఛ్వాస నిశ్వాసములను నిరోధించి ఆపానానికి ప్రాణాన్ని, ప్రాణాన్ని ఆపానానికి ఆహుతులుగా సమర్పిస్తారు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 30వ శ్లోకము. అపరే నియతాహారః ప్రాణం ప్రాణేషు జోహతే సర్వప్యేతే యజ్ఞవిదో యజ్ఞక్షాపిత కల్మషాః. తాత్పర్యం: మరికొందరు నియమితమైన ఆహారాన్ని స్వీకరిస్తూ ప్రాణాన్ని ప్రాణానికి ఆహుతులుగా సమర్పిస్తారు. వీరందరూ యజ్ఞాదులను ఎరిగిన వారే యజ్ఞం వలన కల్మషాలను హరింపచేసుకుంటారు. భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 31వ శ్లోకము.
యజ్ఞశిష్టామృతా భుజో యాంతి బ్రహ్మ సనాతనం నాయం లోకస్య యజ్ఞస్థ కుతోన్యకృత సత్తమ. తాత్పర్యం: అర్జున, యజ్ఞములో సమర్పించుగా మిగిలిన ఆహారము ఆవృతము యజ్ఞము చేయని వారికి ఈ లోకమే లేదు, పరలోకము ఎక్కడా? భగవద్గీత 4వ అధ్యాయము జ్ఞాన యోగము 32వ శ్లోకం. ఏవం బహువిధ యజ్ఞ వితథా బ్రహ్మణో ముఖే కర్మజాన్ విద్ధి తాన్ సర్వాన్ ఏవం జ్ఞాత్వా విమోక్షసే. తాత్పర్యం: ఈ విధంగా అనేక విధాల యజ్ఞాలు వేదాల్లో విస్తరించబడి ఉన్నాయి. అవి అన్ని కర్మల వలన జనిస్తాయని తెలుసుకో. ఇలా తెలుసుకుంటే విముక్తు అవుతావు. మిగతా శ్లోకాలు నెక్స్ట్ వీడియోలో చూద్దామండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.